విశాఖ స్టీల్ ప్లాంట్ కి సంబంధించి ఏదైతే 11,400 కోట్ల ప్యాకేజీని కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందో దానిని అమలు చేసే విధానాన్ని కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేసింది అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నా. ఈ 11,400 కోట్లని ఏ విధంగా వినియోగించాలి అనేటువంటి విషయం మీద పెద్దలు కేంద్ర మంత్రి కుమారస్వామి గారు, స్టీల్ శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి సందీప్ పాండ్రిక్ గారు, నేను కలిపి ఏ విధంగా ఈ నదులు విడుదల చేయాలనేటువంటి దాని మీద ఒక తాత్కాలికమైనటువంటి ఒక నిర్ణయాన్ని చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్లాంట్ కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి అవసరాలను గుర్తించి ఈ 11,440 కోట్లు ఏ రకంగా ఏ సమయంలో విడుదల చేయాలి, అప్పుల రూపేణా బకాయిల రూపేణా ఎంత చెల్లించాలనేటువంటి విషయాల మీద కొంత ఆలోచన చేయడం జరిగింది. ఏదైతే గతంలో రా మెటీరియల్ సప్లై చేసినటువంటి సరఫరాదారులకు ఉన్నటువంటి బకాయిలు ఏ విధంగా చెల్లించాలి, ఎంత మేరకు చెల్లించాలి అనేటువంటి విషయాల మీద ఆలోచన చేయడం జరిగింది. అంతేగాని ఈవేళ మేము ప్యాకేజీ ప్రకటించిన తర్వాత అప్పటి వరకు ఒక బ్లాస్ట్ ఫర్నేస్ మాత్రమే పనిచేస్తున్నటువంటి సందర్భంలో మేము ప్యాకేజీ ప్రకటించాక ఇవాళ రెండవ బ్లాస్ట్ ఫర్నేస్ కూడా పూర్తి వినియోగంలోకి వచ్చి ఇవాళ 2 బ్లాస్ట్ ఫర్నేస్లు కూడా పూర్తిగా పనిచేస్తున్నాయి. ఉత్పత్తి పెరిగింది. రాబోయేటువంటి 2 నెలల కాలంలో 3వ BF ను కూడా వినియోగంలోకి తేవడం ద్వారా ఉత్పత్తి సామర్థ్యాన్ని పూర్తి సామర్థ్యం 7.3 మిలియన్ టన్నులకు తీసుకురావడం ద్వారా స్టీల్ ప్లాంట్ ని మంచి స్థాయిలోకి తీసుకురావాలనేటువంటి ఆలోచన మేము చేయడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ప్యాకేజీ యొక్క ఫలితం ఇవాళ 2వ BF పూర్తిగా పనిచేయడం ద్వారా సఫలీకృతమైంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. అందుమించి VRS కు సంబంధించి స్కీమ్ ఏదైతే ఉందో ఆ స్కీమ్ ను కూడా అమలు చేసేటువంటి దిశగా మేము చర్యలు చేపట్టడం జరిగింది. మార్చి 31 నాటికి VRS ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేయాలని మేము కూర్చున్నప్పుడు నిర్ణయం చేయడం జరిగింది. దాదాపు 1,613 మంది VRS కి దరఖాస్తు చేసుకున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ లో. 1,613లో స్క్రూటినీ చేసి దాదాపుగా 1,141 మంది అర్హులుగా గుర్తించాం. మిగతా వారిని కూడా ఏదైతే ఒక కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా సాధ్యాసాధ్యాలని పరిశీలించాలనేటువంటి ఆలోచన చేశాం. కాబట్టి VRS కార్యక్రమాన్ని కూడా మార్చి 31 లోపు కూడా పూర్తి చేసి నిధులు విడుదల చేయడం ద్వారా విశాఖ స్టీల్ ప్లాంట్ యొక్క నష్టాల్ని భర్తీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తుంది. మేము చేసేటువంటి ప్రయత్నం కార్మిక సంఘాలు చెప్పేటటువంటి అంతా కూడా విన్నాం. వారు కూడా సంతృప్తిగా ఉన్నారు. ట్రేడ్ యూనియన్స్ కార్మికుల హక్కుల కోసం మాట్లాడడం, పోరాడడం అనేది సహజం. మేము కూడా వాళ్ళతో అప్పీల్ చేశాం బహిరంగంగా. సమయం ఇవ్వండి, అనవసరపు ఆలోచనలు ఎవరు కూడా వద్దు, ఇది ప్రైవేటైజేషన్ అవ్వదు. కొంతమంది మాట్లాడారు, మాకు కూడా బాధ కలిగింది. అవాళ సమావేశంలో మాట్లాడా. కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీ ప్రకటించిన 5 నిమిషాలకే 11,440 కోట్లు ప్యాకేజీ ఇస్తే వితిన్ 5 minutes లో ఇది అనవసరపు ప్యాకేజీ, కేంద్రం సౌతి తల్లి ప్రేమ చూపెడతా ఉంది, ఈ ప్యాకేజీ వల్ల స్టీల్ ప్లాంట్ కి ఎటువంటి ఉపయోగం లేదు అనేటువంటి మాటలు వచ్చాయి. దయచేసి ఇటువంటి మాటలు మాట్లాడొద్దు, ప్రచారంలోకి తీసుకురావద్దు. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రైవేటైజేషన్ కాదు. ఒకవేళ ప్రైవేటైజేషన్ చేయాలి అని అనుకుంటే 11,400 కోట్లు విడుదల చేయదు అనేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి విషయాన్ని మీ అందరూ కూడా గ్రహించాలని వారికి చెప్పడం జరిగింది చాలా క్లియర్ గా.